నమస్తే. ఈరోజు నేను గోరింటాకు అయితే చేస్తున్నాను. చింతపండుతో గోరింటాకు చేస్తున్నాను. ఈ చింతపండుతో గోరింటాకు మంచిగా అయితే పండుతుంది. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు గోరింటాకు తయారీ విధానం అయితే చూద్దాము. ఫస్ట్గా అయితే చింతపండు కొంచెం వేసేసుకున్నాను. ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెము టీ పొడి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 లవంగాలు అయితే వేసుకున్నాను. తర్వాత సోంపు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సోంపు అయితే వేసుకున్నాను. ఈ 4 మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. అంటే ఒక 4-5 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక 4-5 నిమిషాల వరకు ఇలా చింతపండు మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా మొత్తం కలిసి నానిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించి స్లో ఫ్లేమ్లో కొంచెం దీన్ని మరిగించుకోవాలి. కొంచెం మంచిగా మరిగే విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళగా ఉన్నాయి కదా, కొంచెం లిక్విడ్ అయ్యేంత వరకు అయితే ఇది ఇలానే మరిగించుకోవాలి. ఇలా మంచిగా మరిగే విధంగా మరిగించుకోవాలి. నేను కూడా ట్రై చేశాను, మంచిగా అయితే పండింది. ఇప్పుడు ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని అయితే చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే గోరింటాకు ఇది. మనం ఎప్పుడంటే అప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా మరిగిపోయింది కదా, స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. స్టవ్ బంద్ చేసుకొని కొంచెం చల్లగైనంత వరకు ఇలా ఉంచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ఫిల్టర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. అంటే పైనున్న చెత్త అంతా ఉంచేసి ఓన్లీ మనము లిక్విడే యూజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా లిక్విడ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే లిక్విడ్ వచ్చింది కదా, ఇది కొంచెం వేరే బౌల్లో కొంచెం వేసేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని, ఒకవేళ ఫ్యామిలీ మొత్తం పెట్టుకోవాలంటే మనం అంత యూజ్ చేసుకోవచ్చు. మనం ఒక్కలమే పెట్టుకోవాలంటే కొంచెం తీసుకొని కుంకుమ వేసుకోవాలి. కుంకుమ కొంచెము యాడ్ చేసుకోవాలి. కొంచెము పల్చ కాకుండా చిక్క కాకుండా లిక్విడ్లా వచ్చేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అంటే పల్చగా కాకూడదు, మరీ చిక్కగా కాకూడదు, ఇలా లిక్విడ్లో వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని హీర్ బడ్తో మనము చేతికి ఏదైనా డిజైన్ డ్రా చేసుకొని, పెన్తోని డిజైన్ డ్రా చేసుకొని దీన్ని ఇలా గోరింటాకులా పెట్టేసుకోవాలి. అప్పటికప్పుడు కావాలంటే ఇలా రెడీ చేసుకోండి. ఎర్రగా అయితే పండుతుంది. ఇలాంటి లిక్విడ్ గోరింటాకులకి మనము ముందు డిజైన్ వేసుకుంటే ఈజీగా వేసేసుకోవచ్చు. ఎంత రాదు అనుకునే వారికైనా కానీ నీట్గా వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. చందమామ చుక్కలు అయితే ఈజీగా వస్తుంది, కానీ ఇలా లిక్విడ్తో వేయడం అంటే కొంచెం కష్టమవుతుంది. అలాంటప్పుడు ఇలా హెయిర్ బడ్స్తో మనం వేసేసుకున్నామంటే ఈజీగా వేసుకోవచ్చు. సింపుల్గా అయితే నేను వేసి ఇలా మీకైతే చూపిస్తున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చిన డిజైను. నాకు వచ్చే డిజైన్ అయితే నేను ఇలా వేసుకున్నాను.
మీకు అందంగా ఇంకా మంచిగా డిజైన్ వస్తే వేసుకోవచ్చు. ఇలా వేళ్ళకు కూడా పెట్టేసుకోవాలి. మనకి ఇలా కోన్ షేప్లో రావాలంటే ఫస్ట్ వేళ్ళకి ఇలా అనేసుకోవాలి. ఇలా అనుకొని వెనకది కవర్ చేసుకుంటే ఫస్ట్కి మనకి వీ షేప్లో అయితే వస్తుంది. ఇలా మొత్తం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా అయితే నేను సింపుల్గా పెట్టేసుకున్నాను అనమాట. మీ ఇష్టం, మీకు నచ్చిన డిజైన్లో మీరు పెట్టుకోవచ్చు. ఇది కొంచెం ఆరినంత వరకు చూడండి, ఇలా ఆరినంత వరకు అయితే ఉంచేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి. సూపర్గా అయితే మనకి పండుతుంది. అప్పటికప్పుడు కావాలంటే ఇలా రెడీ చేసుకోండి. ఈ లిక్విడ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. చూడండి, 2 చేతులకైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇవి మంచిగా కొంచెం ఆరిపోవాలి. నేను ఇప్పుడు కలిపిన లిక్విడ్ అయితే నాకు 2 చేతులకైతే సరిపోయిందనమాట. మనం ఫ్యామిలీలో ఇంట్లో అందరం కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇవి ఆరిపోయాయి కదా. ఇవి ఆరిపోయిన తర్వాత వాటర్లో పెట్టి కడిగేసుకోవాలి. చూడండి, ఇలా అయితే పండుతుంది. చాలా అంటే చాలా బాగా పండింది చూడండి. అస్సలు పోదనమాట. చాలా ఎర్రగా అయితే పండింది. అప్పటికప్పుడు మనము ఇంట్లోనే అందంగా పండించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా పండింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా గోరింటాకు ఎర్రగా పండించుకోవచ్చు అప్పటికప్పుడు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి. తప్పకుండా ఛానల్ని చెక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. చాలా అంటే చాలా బాగా పండింది. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్.